హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నాను అయితే కాళహస్తి వ్లాగు చూశారు కదా దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అయితే దీని తర్వాత ఇంకొక వ్లాగ్ కూడా ఉంటుంది దాంతో నేను ఎండ్ చేసేస్తానమాట ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళాము ఏంటి అనేది చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి అర్ధనారీశ్వర టెంపుల్కి వచ్చేసాము. లోపల ఇదే మొత్తం అందరూ మేము వచ్చాము చూసారా. ఇదిగోండి లోపల అంతా భలే ఉంటుంది, బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అందరూ ఉన్నారు, దర్శనం చేసుకోవాలి. ఇక్కడి నుంచి అమ్మవారిని చూడాలట. నేను చూసేస్తాను, తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడి నుంచి చూడాలటండి అమ్మవారి. చూడండి ఈ అమ్మవారు వెనకాలటండి. అర్ధనారీశ్వరుడు కదా, ముందు ఈశ్వరుడు ఉంటారు, తర్వాత వెనకాల అమ్మవారు. మీ శివలింగం వెనకాల ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. నేను కూడా దర్శనం చేసుకుంటాను, తర్వాత స్వామిని కూడా దర్శనం చేసుకుంటాం, ఈశ్వరుని కూడా. చూసారా ఎంతసేపు అదృష్టం. చూడండి అమ్మవారిని చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుని చూద్దామండి. తీసుకోమని చెప్పారు, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎంత బాగున్నాయో చూడండి. ఈశ్వరుడు అక్కడ హోల్ ఉంది కదా, అక్కడ అమ్మవారి వెనకాల కనిపిస్తారు. ఇక్కడ ఈశ్వరుడు అనమాట, అర్ధనారీశ్వరుడు. ఒకవైపు అమ్మవారు, ఒకవైపు శివుడు అనమాట. చూసారా అక్కడ చూడండి, అక్కడ అద్దంలో అమ్మవారు కనిపిస్తున్నారు మీకు. ఇదిగోండి చూసారా, అలా వెనక ముందు అనమాట. ఎంత మంచి దర్శనం అయిందండి ఇవాళ, చక్కగా. చూసారు కదా, అర్ధనారీశ్వరుని చూపించాను, అమ్మవారిని చూపించాను, అమ్మవారిని చూపించాను. ఇప్పుడు మనం ఇంకెక్కడికి వెళ్తామో తెలియదు. ఇది పాత టెంపుల్ అండి. చూడండి, టెంపుల్ అయితే ఇప్పుడు మళ్ళీ రంగులు వేశారు, రెనోవేట్ చేశాక. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి, సరేనా. ఇది మన బ్లాగ్స్ ఛానల్లోనే వస్తుందండి. ఇది చూడండి, వర్షం అండి, ఫుల్ వాన పడుతుంది. అయినా కానీ వచ్చేసాం. మళ్ళీ మేము రేపు బయలుదేరిస్తాము, అందుకని ఈరోజు ఇంకా రేపు చూద్దాం కాబట్టి ఇవాళ అన్నీ చూస్తే అన్నీ చూసేసుకుని బయలుదేరుతాం అనమాట. ఇవాళ ఇదిగోండి, ఇది అమ్మవారి దీక్షావస్త్రం అనమాట. శ్రీ రామ పంచాయతీలో అమ్మవారు అక్కడ ఇచ్చారనమాట, బట్టలు అందరికీ ఇచ్చారు. మేము హైదరాబాద్ నుంచి 8 మంది వెళ్ళాము. 8 మందికి వస్త్రాలు ఇచ్చారు. ఈ వస్త్రాలు కట్టుకునే మేము 1,00,000 పుష్పార్చన చేసామన్నమాట. చాలా బాగా జరిగిందండి. ఎంత ఆనందంగా ఉంది తెలిసే. వాళ్ళ అసలు అమ్మవారిని పక్కన అలా కూర్చుని పూజ చేస్తుంటే కన్నుల పండగగా ఉంది. చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు జ్యోతి అన్నీ పెట్టుకున్నారా? పెట్టాను, పొద్దున్న వెళ్ళిపోతాను, గొప్ప గుళ్ళోకి వెళ్ళిపోయాను కదా, మళ్ళీ అక్కడ ఇంకొకసారి అమ్మవారిని చూపించిన. ఇలా వచ్చి ఇక్కడ చూసారా, ఇక్కడి నుంచి ఇలా చూపించాలన్నమాట. ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి మీకోసం చూడండి, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారు, వెనకాల ఈశ్వరుడు. చూసారా, ఇదండి. చూసారు కదా, దర్శనం అయితే అయిపోయింది. నేను చూపించగలిగినవి చూపిస్తాను, చూపించకూడనివి చూపించను, ఓకేనా. ఇదిగా బయట అంతా కూడా బాగుంది చూసారా. ఇదిగో ఇంకా బయలుదేరి వెళ్తాము, లేట్ అయిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తామో మీకు షేర్ చేస్తాను, అది కూడా చెప్తాను.
గుడికి వెళ్ళాము, దర్శనం అయిపోయింది. ఇలా ఆటోలో కూర్చున్నాం వెనకాల. మీకే సరిగా చూపించడానికి రాదని చెప్పి ఇలా వెనకాల కూర్చుని మీకు అన్నీ చూపిద్దామని ఇప్పుడు కూర్చున్నా. ముందు కూర్చుంటే కొంచెం అడ్డుగా ఉంది. పాపం ఆటో అతను చాలా మంచి అతనండి. ఆయన ఈ స్వర్ణముఖి చూపించమ్మా అని చెప్పి స్లోగా నడుపుతానని చెప్పి చెప్పారు. అందుకని నేను షూట్ చేయగలిగా, మీకు చూపించగలుగుతున్నా. ఏంటి అవ్వ దర్బల బూజు బూజు పట్టింది దర్బ. అదిగోండి ఆ బూజు బూజు ఉన్నవన్నీ దర్బలు అంట. ఇవి చాలా చూస్తాం మనం, మా ఇంటి దగ్గర కూడా ఉంటాయి అక్కడ. ఇవన్నీ దర్బలు అనుకోలే నేను. దర్బ అదిగోండి దర్బలు అలా ఉంటాయంట. చూడండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను ఎంత దూరం ఉంటుంది. ఈ రోడ్ అంతా ఏం చూస్తారు? స్వర్ణముఖి, మొత్తం స్వర్ణముఖి. నీళ్ళు ఎలా వస్తున్నాయో, ఫుల్ వాటర్ ఉంది. అబ్బో అంతే, ఇట్లా పోతూనే ఉండాలి. అలా నీళ్ళు కొడుతూనే ఉంటాయి. వెనకాల కూర్చున్న మాట తడిసిపోయింది ఆల్రెడీ. వరి పొలాలు చూసారా ఎలా మునిగిపోయినాయో మొత్తం. ఈ వర్షానికి మొత్తం నీరే నీరు. కాళహస్తి వీధులన్నీ తిరిగేస్తాం మొత్తం. రోడ్ ఇలా ఉంటుంది చూసుకోండి మీరు. ఎవరైనా రావాలి అనుకుంటే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి తొండమాన్పురం అంట. తొండమాన్పురంలో రోడ్ అసలు చాలా ఇరుకుగా ఉందండి, చాలా చాలా ఇరుకుగా. రావాలనుకో దారుందా? వర్షం పడుతూనే ఉంది. మళ్ళీ తగ్గింది, మళ్ళీ పడుతుంది. మేమన్న హోటల్ నుంచి ఈ గుడికి రావాలంటే చాలా లోపలికే ఉందండి. ఆటోకి ఒక్కొక్కరికి 300 పడింది అనమాట. బాగానే మొత్తం ఈ 4 గుళ్ళు చూపించేశాడు. అవన్నీ కూడా దూరాలే ఉన్నాయి. అయినా సరే వర్షం వచ్చినా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ మా హోటల్ దగ్గర దింపాడనమాట. అయితే హోరున వర్షం పడుతుంది కదండి, అసలు మాట కూడా వినిపించట్లేదు. పాపం వీళ్ళు ఇక్కడ పాటలు పాడారు, పాటలు కూడా వినిపించట్లేదు, సౌండ్ ఎక్కువగా ఉంది. అందుకని నేను ఆ సౌండ్ని తగ్గించేశాను, మ్యూట్లో పెట్టేసి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఏదేమైనా కూడా అలా వెంకటేశ్వర స్వామి గుడిలో చాలాసేపు కూర్చోవడం మా అదృష్టం అనమాట. ఎంతసేపు కూర్చున్నామో, మాకు వచ్చినవన్నీ కూడా పారాయణ చేసుకున్నాము, ఇట్లా చేసుకున్నాము. వీళ్ళు పాటలు అవి పాడారు. వర్షం చూపిస్తా చూడండి, సౌండ్ చూసారా ఎంత సౌండ్ వస్తుందనో. ఇట్లానే తడుచుకుంటూ వెళ్ళాం. మొత్తం మీద అన్ని టెంపుల్స్ అయితే చూసేసుకున్నాం, ఏ చూడాలనుకున్నామో అవన్నీ చూసేసాము. ఇంకొక టెంపుల్కి వచ్చామండి, కోదండ రామేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. పాత టెంపుల్ అనమాట, ఈశ్వరుడు చాలా చాలా బాగుంది. చీకటి అయిపోయింది, ఇంకా బాగా బ్రహ్మసూత్ర లింగం అనమాట. అయితే చూడండి చీకటి అయిపోయింది, వర్షం వచ్చేసింది. వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే చాలాసేపు కూర్చున్నాం. అక్కడ అందరూ పాటలు అవి పాడారు చక్కగాను. ఈ వర్షం వస్తుందని చాలాసేపు కూర్చున్నాం. ఇవాళ అంతా అదృష్టం అనమాట, వర్షం వల్ల అలా కూర్చోవడం అయింది. ఇక్కడికి శివాలయం వచ్చామన్నమాట, కోదండ రామేశ్వర స్వామివారు అనమాట. చాలా చాలా బాగుందండి. మీరు వచ్చినప్పుడు ఈసారి కాళహస్తి వచ్చినప్పుడు నేను చూపించిన గుళ్ళన్నీ చూడండి, చాలా చాలా బాగుంటాయి. కాకపోతే కాస్త రోడ్లు బాగుండవు, చెప్పాను కదా. కొంచెం వర్షం లేకుండా ఉన్నప్పుడు వస్తే కనుక మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుంటాయి అంతా కూడా. అక్కడ సీనరీస్ అవి కూడా చాలా బాగున్నాయి, వ్యూ బాగుంటుందన్నమాట. అది ఇంకా దర్శనం అయిపోయింది, ఇంక వెళ్ళాలి. అందరూ ఆటోల్లో వచ్చాము, 2 ఆటోల్లో వచ్చాము.
ఇక ఇంటికైతే వెళ్ళాలి. చూడండి ఫుల్ వాన అయితే పడుతుంది. ఈ వాన అయితే ఇంత వర్షం ఇక్కడ చీకటి అయిపోయింది బాగా. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వేదన సుఖినో భవంతు. చీకట్లో ఇంకేం కనపడట్లేదు. మీరు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. అది అక్కడ ఎందుకో అక్కడ అదే తెచ్చుకుంటాము. ఎక్కడైనా వచ్చేస్తే బాగుంటుంది. ఇదిగోండి ఈ గొడుగు పాపం ఆయన గుళ్ళో పూజారి గారు గొడుగిచ్చి పంపించారండి. ఫుల్ వర్షం వస్తుంది కదా, ఇక్కడ దాకా గొడుగేసుకుని వెళ్ళండి అని చెప్పి ఆటో దాకా అని చెప్పి గొడుగిచ్చి పంపించారనమాట. ఓవరాల్గా గుడి ఇదండి, చాలా బాగుంది. అసలు మామూలుగా డే టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. ఈ లైట్ టైం అందం వేరే, అదే నైట్ టైం అందం వేరే ఉంటుంది, డే టైం అందం వేరే ఉంటుంది. ఏదైనా కూడా ఇదే మొత్తం గుడి అయిపోయింది, దర్శనం అయిపోయింది. మాట ఆటోలు రెడీగా ఉన్నాయి. ఇదండి ఈ విషయం. మొత్తానికి అన్ని గుళ్ళు చక్కగా దర్శనం చేసుకున్నాం. వర్షంలో తడుచుకుంటూ, స్వర్ణముఖిలో స్నానం చేయలేదని బాధ లేకుండా శుభ్రంగా భగవంతుడే సరిపేశాడు మమ్మల్ని. స్నానం చేసుకుంటూ మొత్తానికి తడుచుకుంటూ అన్ని గుళ్ళు దర్శనం చేసేసుకున్నాము. అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఈ త్వరలోనే నేను ఇంటికి వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తా వీడియోని, తప్పకుండా చూడండి. చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీరు కూడా త్వరలోనే కాళహస్తి వచ్చి అన్ని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సరేనా, ఇంకా వెళ్తాం. అందరూ రెడీగా ఉన్నారు. నేనే లేట్ చేస్తే బాగుండదు. వర్షంలో తడిసి ఇక్కడ ఆగామన్నమాట. టీ తాగుదాం, వేడివేడిగా చల్లగా ఉంది, కాఫీ తాగేద్దామని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. ఇదిగోండి టీ. ఏంటి కాఫీయా? టీ. ఇదిగో అక్కడికైనా టీ. ఇక్కడ ఇది కూడా చూసేసామండి వెళ్తూ దారిలో. చూసారా అక్కడ ఉంది టెంపుల్. నీళ్లు చూడండి, ఇక్కడ మీకు చూపిస్తా వరద. చూసారా మొత్తం అంతా జలమయం. టెంపుల్ మొత్తం నీళ్లు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకురావాలి. ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలంటే ఇక్కడికి వస్తే ఈయనని దర్శనం చేసుకొచ్చేస్తాం. నవగ్రహాలు ఇక్కడ చూసారా మీరు? ఈ నవగ్రహాలు ఇది ఈ నీళ్ళల్లోనే చూసి చూద్దాం. ఇక్కడ ఇదిగోండి దీపాలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు, నాగదేవతలు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి తలుపు వేసేసింది. రావి చెట్టు వర్షంలో కూడా మీకు చూపించేస్తున్నాను. దీపారాధన కూడా పెట్టుకున్నారు. వినాయకుడు పిల్లలు బాబాయ్ అమ్మా తగిలింది కదండి. ఇవన్నీ చూసేసుకున్నాం కదా. సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు ఉన్నాడు అక్కడ, ఇవన్నీ రాహుకేతువులు, ఇవన్నీ కూడా అదే నవగ్రహాలు కదండి. టెంపుల్ ఇవన్నీ. ఇంకెళ్ళిపోదాం. వర్షంలో ఫోన్ కూడా తడిసిపోతున్నాడు. ఇదిగోండి టెంపుల్ ఇదే. పొద్దున్న మీకు చూపించలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాం. మా వాళ్ళు కూడా వస్తున్నారు. ఇదిగోండి వీళ్ళందరూ ఇట్లా వస్తున్నారు చూసారా. అయితే ఇప్పుడు కాళహస్తీశ్వరుని పొద్దున్న దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు కూడా వర్షంలో అన్నీ చూసి లాస్ట్లో మళ్ళీ కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి దగ్గరే మా హోటల్ రూమ్ అనమాట. అందుకని ఒకసారి దర్శనం చేసేసుకుని వెళ్ళిపోదామని చెప్పి వచ్చామన్నమాట. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు కదా ఫ్రెండ్స్. అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అంత ఇదిగా ఉంటుందన్నమాట. కళ్ళకి చాలా అసలు ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అసలు బట్టలు మొత్తం తడిసిపోయి అసలు అడుగు పడట్లేదు. తడి బట్టలతో దర్శనం చేసుకున్నట్టే ఉంది. ఇక్కడ ఇవన్నీ చూసారా, ఈ షాప్స్ ఇవన్నీ కూడా మొత్తం మీకు ఒకసారి చూపిస్తా. లోపల ఎలాగో తీయడానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకసారి ఇలా ఒక రౌండ్ చూపిస్తాను మీకు నేను. చూసేయండి ఇదిగోండి ఈ షాప్స్ అయితే అన్నీ దొరుకుతాయి. మొత్తం దొరకలేనివి ఏమి ఉండవు. ఈ ఫొటోస్, అమ్మవారి ఫోటోలు,
ఆ, ఈశ్వర కాళహస్తీశ్వర ఫోటోలు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. నేను ఇక లోపలికి వెళ్తే ఫోన్ అలా ఉండదు కాబట్టి కొంచెం దాకా చూపిస్తా. లోపల అందరూ వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ వెళ్తారు. వాళ్ళందరూ అయ్యప్పలు. ఇది ఇక్కడ దాకా వెళ్దాం. బ్రహ్మ గుడి ఉందటండి. ఈ బ్రహ్మ గుడి చూడలేదు మేము. ఇక్కడ బ్రహ్మ గుడికి దారట. ఇది మరి ఇప్పుడు వెళ్దామంటారో రేపు వెళ్దామంటారో తెలీదు. అప్పుడు బాగా ఇదిగోండి బ్రహ్మగుడి. బ్రహ్మగుడి ఉందటగా ఇక్కడ. బ్రహ్మగుడి అదే మీరు వస్తున్నారు కదా అని చెప్పి నేను ఉన్నాను. అలా మరి బ్రహ్మగుడికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ సరే ఇది ఇట్లాగనమాట. ఇక్కడ దాకా వెళ్ళి ఆ మెయిన్ గేట్ దగ్గర ఫోన్ ఆపేసేయాలి. ఫోన్ ఆపేస్తా చక్కగా. ఇదిగోండి చూడారా పూలు ఎంత బాగున్నాయో. తీసుకున్నా ఇంకంతే. అడుగు పడట్లేదు ఫ్రెండ్స్. తడిసిపోయాం కదా, బట్టలు మొత్తం తడిగా ఉన్నాయి అసలు. చల్లగా కూడా ఉంది బాగా. ఇదిగోండి ఇది ప్రసాదాల కౌంటరు. తర్వాత ఇక ఇక్కడి నుంచి మళ్ళీ తీయకూడదు. సో ఆపేస్తాను ఇంక నేను వెళ్ళను. ఈశ్వరుణ్ణి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారండి. ఊరేగించడం అయిన తర్వాత పల్లకి సేవ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి అదే జ్వాలాతోరణం అనేది మనం చేస్తాం కదా, అలాగే ఇక్కడ ఒక ప్రక్రియ ఉందన్నమాట. అది ఇప్పుడు చూద్దాము. స్వామివారి మహత్యం ఎలా ఉంటుందో మీరే చూడండి. ఓరున వర్షం వస్తుందండి. కుండ పోత వర్షం అలా కురుస్తూనే ఉంది. అయినా సరే చక్కగా మండిపోతుందండి. ఎంత బాగా మండిందంటే మీరే చూడండి.
చూశారు కదా, శివనామం అలా చెప్తూనే ఉన్నారు అందరూ కూడాను. ఇటువంటిది చూడడం ఇదే మొదటిసారి అండి. నాకైతే అసలు చాలా ఆనందంగా ఉంది. చూశారు కదండి, మన మన సైడు జ్వాలాతరణం ఎలా చేస్తారో కార్తీక పౌర్ణమికి ఇక్కడ కాళహస్తిలో ఇలా చేస్తారట. దీని గురించి ఎందుకు చేస్తారు ఏంటి అనేది వివరంగా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటానండి. దీని గురించి ఇక్కడ ఉండే కాళహస్తి టెంపుల్లో ఉండే ఆయన పంతులు గారు చెప్పారనమాట. అది కూడా తప్పకుండా చూద్దురు కానీ. అయితే అలా వెలిగించిన తర్వాత అక్కడ కట్టెలు ఉంటాయి కదండి, అందరూ పట్టుకెళ్తున్నారనమాట. పుల్లలంతా వెలిగించిన తర్వాత ఆ పుల్లలన్నీ ఇంటికి పట్టుకెళ్ళి దేవుడి మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిదిట. కొన్ని రోజులు అయిన తర్వాత హోమంలో కానీ లేదంటే భోగిమంటలో కానీ వేసేసుకోవచ్చుట ఆ పుల్లలు. అలా అందరూ చాలామంది పట్టుకెళ్తున్నారు. అందరి చేతుల్లోనూ పుల్లలు కనిపిస్తాయి. ఆ మంట అయిపోయిన తర్వాత పుల్లలు కనిపిస్తాయి అన్నమాట. ఇదండి ఈ వీడియో యొక్క ఉద్దేశము. మొత్తం వీడియో అంతా మీకు చూపించానని అనుకుంటున్నాను. నాకు చేతనైనంత మటుకు నేను వీడియో షూట్ చేసి మీ వరకు తీసుకొచ్చాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ ఈ ప్రక్రియ అనేది మీకు ముందే తెలుసుంటే కనుక నాకు కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ కనిపించేది శ్రీకాళహస్తీశ్వర స్వామి అనమాట. శ్రీకాళహస్తీశ్వరుడు లోపల ఉండే ఈశ్వరుడు అనమాట. ఉంటాను. బాయ్.